న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పుంగనూరు నుండి రామసముద్రం రోడ్డు, పుంగనూరు నుండి ముల్బాగుల్ రోడ్డు మరమ్మతు చేయాలని మరియు పుంగనూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రభుత్వం తరపున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు వినతులు రావడంతో జనసేన ఇన్ఛార్జ్ సిరివేలు గంగాధర్ మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యను పరిష్కరించే విధంగా పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయకులు రామాంజనేయులు, రాష్ట్ర మొదలయ్యార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, లీగల్ సెల్ సివి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వారం మాకు మేజర్ ఇష్యూలు, ముందుగా శుభారం డిగ్రీ కాలేజ్ నందు ఒక కాంపౌండ్ వాల్ అండ్ ఒక క్రీడా మైదానం కావాలనేసి అడిగారు. ఇటీవల నగరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడంతో వారికి ఆ సమస్యలను వివరించడం జరిగింది. ఆ సమస్యతో పాటు సదుంలో మన సుమారు 100 గ్రామాలు పర్యటనకు వీలయ్యే విధంగా ఒక చిన్న 4 కిలోమీటర్ల రోడ్డు అడిగారు వాళ్ళు. అది ఫారెస్ట్ దీంట్లోకి వస్తుంది అనేసి అది కళ్యాణ్ గారి ఓఎస్డి గారితో మాట్లాడి సచివాలయం, మన అమరావతి సచివాలయం నందు వారితో మాట్లాడి ఆ ఫైల్ని కూడా మూవ్ చేయడం జరిగింది. త్వరలో ఆ సమస్య కూడా మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన నెరవేరుతుందనేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలానే మా మండల అధ్యక్షుడు మన నాగభూషణం గారు వారి సొంత నిధులతో గత వర్షాల్లో బ్రిడ్జిలు, చిన్న కాలువలు బ్రిడ్జిలు కొట్టుకొని పోవడంతో జనసేన పార్టీ నుంచి వారి సొంత డబ్బులతో కూడా బ్రిడ్జిలను కూడా టెంపరవరీగా రెడీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి కలెక్టర్ గారికి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ముఖ్యంగా ఈరోజు జనవాణిలో 2 ముఖ్యమైన సమస్యలు వచ్చాయి. ఆల్రెడీ మా పట్టణ అధ్యక్షుడు శ్రీ గాజుల నరేష్ గారు చెప్పినట్లు ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడి అక్కడ మనకి జూనియర్ కాలేజ్ ఉంది, కట్టపై నుంచి రామసముద్రం రూట్లో జూనియర్ కాలేజ్ ఉంది, అలానే డిగ్రీ కాలేజ్ ఉంది. మళ్ళా మనకి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ వీలయ్యే విధంగా 100 బెడెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ రహదారి చాలా వరకు సమస్యలు ప్రతి విలేజ్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య కూడా ఈరోజు మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా ఆర్ఎన్బి డిఈ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. వారితో కూడా మాట్లాడాము. త్వరలో టెండర్లు పిలిచి అది కూడా రోడ్డు, ఆ ఒక్క రోడ్డు ముల్బాగల్ రోడ్డు, కట్టపైన ఉండే రోడ్డు కూడా పునర్నిర్మాణం చేసి రోడ్డు సమస్యలు కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. మరొక సమస్య, పుంగనూరు మండలంలో అత్యధికంగా మనకి అనేక కార్యక్రమాలు చేస్తున్న హిందూ జాగరణ సమితి వాళ్ళు మాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ తరపున ఒక వైద్య శాఖ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక బ్లడ్ బ్యాంక్ కావాలనేసి మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం నేను కూడా చాలా వరకు బాధపడుతుంటాను. పుంగనూరు సుమారు నియోజకవర్గంలోనే మనకి అతిపెద్ద హాస్పిటల్ అది. కనీసం మనకి బ్లడ్ లేకుంటే పక్క నియోజకవర్గాలు ఇక్కడి నుంచి రెఫర్ చేసి తిరుపతికి పంపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్పిన సమస్య ఏమనంటే ఒక 3 యూనిట్లు 4 యూనిట్లు ఇస్తే కానీ ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంతకుముందు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్లో కూడా అనేక సందర్భాల్లో బ్లడ్ డొనేట్లు కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా బ్లడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసేదానికి సహకరిస్తామనేసి హిందూ జాగరణ సమితి వారికి కూడా మేము, అలానే ప్రజలకు కూడా మేము విన్నవించుకుంటున్నాము. వాళ్ళకి అయ్యేలాగా మేము ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జనవాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి పదే నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.